హాయ్ అందరికి కూడా ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా నమస్కారం. ఇవాళ ఓపెన్ స్కూల్ వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 2008-9లో ఫామ్ అయినప్పటి నుంచి ఓపెన్ స్కూల్ వెంటనే ఉంటూ హైదరాబాద్ జిల్లాలో సీనియర్ మోస్ట్ ఏఐ కోఆర్డినేటర్, అలాగే కులవృద్ధుడు, ఓపెన్ స్కూల్ వ్యవస్థ గాడిలో పడడానికి కారణమైనటువంటి వాచస్పతి సార్ గారు ఇవాళ మనతో ఉన్నారు. సో వాచస్పతి సార్ గారితో చిట్ చాట్ చేద్దాము. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు ఓపెన్ స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ కి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ తోని గవర్నమెంట్ జాబ్ చేయొచ్చా? 100% చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ఇది చాలా మంది కొంతమంది కన్ఫ్యూజ్ ఏమవుతున్నారంటే, నేను చదివిన 10th క్లాస్ తెలంగాణలో చదివింది తెలంగాణనే నడుస్తుంది అనుకోండి. కాదు, ఏ స్టేట్లో పోయినా కానీ అది చెల్లుతుంది. ఎందుకంటే ఇది తెలంగాణ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ఇచ్చినా అది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అది మన భారతదేశం ఎక్కడైనా చెల్లుతుంది. మీరు ఎక్కడైనా పోయి మళ్ళీ ఇంటర్మీడియట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో తెలంగాణ స్టూడెంట్స్ ఇంకోటి, ఓపెన్ స్కూల్ రాజే స్టూడెంట్స్ ఇంకోటి ఏముంటుంది అంటే, ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు రెగ్యులర్ ఇంటర్లో జాయిన్ కావచ్చు, చక్కగా జాయిన్ కావచ్చు వితౌట్ ఎనీ డౌట్. దానికి ఏమైనా ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అవసరం? ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అవసరం. అయితే ఒకవేళ మీరు వేరే స్టేట్కి వెళ్తే అక్కడ మాత్రం ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ చదివితే మాత్రం ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇంకొకటి సార్, ఇప్పుడు తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ జాయిన్ కావచ్చు? 100%. అది ఏంటంటే ఇంకొకటి ఓన్లీ డిగ్రీ కాదు, ఈ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు బీటెక్ ఎంట్రన్స్ కరాలు, ఎంట్రన్స్ లో పాస్ అయితే బీటెక్ చేసుకోవడానికి కూడా. అదే విధంగా ఎంబీబీఎస్ చదువుకోవడానికి అంటే బైపీసీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మన ఓపెన్ స్కూల్లో నుంచి వాళ్ళు కూడా ఎంబీబీఎస్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని పాస్ అయితే వాళ్ళు కూడా డాక్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి సార్, ఇప్పుడు తెలంగాణ ఓపెన్ స్కూల్లో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ 30 క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారు. టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే బాగుంటుందా, మోడల్ పేపర్ ఫాలో అయితే బాగుంటుందా? నిజం చెప్పాలంటే టెక్స్ట్ పుస్తకాలే ఫాలో కావాలి. మోడల్ పేపర్స్ ఎవరు ఫాలో అవుతున్నారంటే, ఏదో విధంగా నేను పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళకి అది బాగుంటుంది. కానీ ఫర్దర్గా నేను బాగా చదువుకోవాలి, నాకు ఎడ్యుకేషన్లో ఇంకా ఫర్దర్గా చదువుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకు గవర్నమెంట్ ఏదైతే పుస్తకాలు ఇష్యూ చేస్తుందో ఆ పుస్తకాలు బాగా చదువుకుంటే వాళ్ళు ఫర్దర్గా చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చాలా మంది అంటే నా ఛానల్ కి చాలా మంది మెసేజ్ పెడతా ఉంటారు, సార్ మా ఏఏ కోఆర్డినేటర్ సెంటర్ లో టెక్స్ట్ బుక్స్ రావట్లేదు సరిగ్గా అని. అంటే ఇక్కడ టాస్ బోర్డు టెక్స్ట్ బుక్స్ ఎందుకు సార్ అంత లేట్ ఇవ్వడం జరుగుతుంది? చాలా మంది సెంటర్ లో టెక్స్ట్ బుక్స్ పోవట్లేదు. అది 50% కరెక్టే. మన తెలంగాణ ప్రభుత్వము పుస్తకాలు లేట్ ఇవ్వడంలో సరి అయిన టైంకి ఇవ్వకపోవడం అనేది నిజంగానే జరుగుతుంది. ఎన్నోసార్లు మనం ఇది వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేశాము. కానీ వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా మనం ఇన్ని 10 years అవుతుంది. ఫస్ట్ ఒక 5 years మాత్రం చక్కగా పుస్తకాలను సప్లై చేశారు. ఈ మధ్యలో పుస్తకాలు ఎందుకు ఇవ్వటం లేదంటే, చాలా మంది పిల్లలు చేరిపోతారు, చేరిపోయిన తర్వాత చదువుతలేదు, రేపు చదువుతా మాపు చదువుతా పుస్తకాలు తీసుకోకపోవడము, వాళ్ళు కూడా ఎక్కడో ఒకసారి మెల్లకి విద్దామనే ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు జరిగిన మాట వాస్తవం. కానీ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ రాబోయే అకాడమిక్ ఇయర్లో మాత్రం ఎప్పుడైతే అంటే అడ్మిషన్ తీసుకున్నా, సపోజ్ జూలైలో అడ్మిషన్ స్టార్ట్ అయింది, జూలైలో అడ్మిషన్ తీసుకుంటే జూలైలో పుస్తకాలు ఇవ్వాలని మనం ఆల్రెడీ వాళ్ళకు లేఖలు పంపించాము. వాళ్ళు కూడా ఇస్తామని మనకు మాట ఇచ్చారు. కాబట్టి ఇక ముందు అలా జరగదు అని అనుకుంటున్నాం. బుక్ టైంకి వస్తే వాళ్ళు టైం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, చాలా మంది 30 క్లాసులు చదువుతున్నా నాకు నాలెడ్జ్ వస్తుందో రాదో అనుకుంటున్నా. కానీ ఈ పుస్తకాలు ఏవైతే మనకు ఇచ్చారో గవర్నమెంట్, ఆ పుస్తకాల వల్ల చక్కటి నాలెడ్జ్ ఉంది, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ప్రతి పాఠం వెనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ స్కూల్లో కంటే కూడా ఈ ఓపెన్ స్కూల్లో వీళ్ళు క్లాసెస్ సరిగ్గా పోరు కాబట్టి ప్రభుత్వం గురించి అటువంటి పుస్తకాలనే మనకు ఇచ్చింది. కాబట్టి పుస్తకాలు తీసుకొని చదివితే లెసన్ నెంబర్ వెనుక ఉన్న చిన్న చిన్న క్వశ్చన్ ఆన్సర్గా, షార్ట్ క్వశ్చన్, ఫిలిం ద బ్లాంక్ అవి చక్కగా చదువుకుంటే ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. ఇంకోటి, చాలా మంది ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఈ అపాస్ అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది, మనకేమో తెలంగాణ ఓపెన్ స్కూల్ వచ్చింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే ఎగ్జామ్స్ మార్చ్ లోనే పెట్టేస్తున్నారు, రెగ్యులర్ తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ జూన్ లోనే పెడతారు.
అదే తెలంగాణ గవర్నమెంట్ వస్తే మేలో ఎగ్జామ్స్ పెడుతుంది, ఇన్స్టెంట్ అయితే ఎగ్జామ్స్ పెట్టకుండా అక్టోబర్ లో ఎగ్జామ్ పెడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వము తప్పు చేస్తుంది అనుకుంటున్నారు కానీ కాదది. యాక్చువల్లీ ఓపెన్ స్కూల్ ఉద్దేశం ఏమంటే ఈ ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వాళ్ళ కోసం అది తెరవబడింది, అంటే వాళ్ళ కోసమే ఇది తీశారు. వాడికి ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినంత మాత్రం అకాడమిక్ పోతుంది అనే ఉద్దేశంలో ప్రభుత్వం లేదు. అప్పుడు ఇది మొదలు పెట్టినప్పుడు ఏమందంటే చదువుకోని వాళ్ళకి చదువు చెప్పడం వరకే బాధ్యత తీసుకున్నారు, కానీ ఈ అకాడమికల్ పోతాయి వాళ్ళు 10th పాస్ ఇంటర్మీడియట్ అనే ఆలోచన లేదు. వీళ్ళకి చదువు ఇవ్వాలి అనే దృక్పథంతో దీన్ని మొదలుపెట్టింది, ప్రారంభించింది. కాబట్టి అప్పుడు ఆలోచన ఉండింది. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, రెగ్యులర్ పిల్లలు కూడా చూడైన చిన్న చిన్న పిల్లలు కూడా, అంటే యాక్చువల్లీ ఇది 30-40 ఏళ్ళ పిల్లల కోసమని ఇది స్థాపించబడింది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇంటర్మీడియట్ లో కానీ 10th క్లాస్ లో ఫెయిల్ అయిన పిల్లలు అక్కడ పాస్ కాలేదు కాబట్టి ఇక్కడ వచ్చి ఒక 2-3 ఇయర్స్ ఆపేసి మధ్యలో ఉద్యోగంలో చేరిపోయి స్టడీస్ కంప్లీట్ కాక అటువంటి పిల్లలు ఎప్పుడైతే వస్తున్నారో వాళ్ళకి ఏమైపోతుందంటే పాస్ కాగానే అయ్యో నా ఎడ్యుకేషన్ దెబ్బతింటది, నాకు మళ్ళీ ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. కాబట్టి దీనికోసం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏ కోఆర్డినేటర్స్ ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుంది. ఏపీలో ఆల్రెడీ వచ్చిందని అంటున్నారు. అవును వచ్చింది, అది ఎప్పుడు వచ్చి మొన్నే వచ్చింది. కాబట్టి మనకు కూడా నెక్స్ట్ అకాడమిక్ లో వస్తే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఏ కోఆర్డినేటర్, హైదరాబాద్ లో అందరు కూడా ఏ కోఆర్డినేటర్ అందరు కూడా మిమ్మల్ని ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సంపాదిస్తూ ఉంటారు. సో ఈ ఏ కోఆర్డినేటర్ల వ్యవస్థ ఏదైతుందో ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇంతకు ముందు ఏదన్నా చిన్న చిన్న విషయాలు సబ్జెక్ట్ చేంజ్లు కానీ లేకపోతే మీడియం చేంజ్లు కానీ హాల్ టికెట్లలో కానీ లేకపోతే ఎన్ఆర్లో కానీ చేసే అవకాశము ఏ కాలనీకి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మిగకపోవడం వలన చాలా మంది పిల్లలకి అది తెలియక మీడియం చేంజ్ కాక సెంటర్లలో తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం పేపర్ రాసి ఇంగ్లీష్ మీడియం పేపర్ పిల్లలు తెలుగు మీడియం పేపర్లు రాశారు. అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఏ కార్డు అనేది కట్టడి చేస్తున్నాం అనుకోవచ్చు డైరెక్ట్. కాదండి, ఇది అది కాదు. యాక్చువల్లీ రూల్ ఏముందంటే సబ్జెక్ట్ చేంజ్ చేసిన లేకపోతే లాంగ్వేజ్ చేంజ్ చేసిన డబ్బులు కట్టాలని ఇది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం ప్రాస్పెక్టస్ రాసింది. కానీ వీళ్ళు అప్పుడు డబ్బులు వసూలు చేయకుండానే అది ఏదో పిల్లలు పొరపాటు చేస్తారని చెప్పేసి వాళ్ళు వదలటం జరిగింది. కానీ అది రోజు రోజుకి దాన్ని పట్టించుకోకుండా అది ఎక్కువ అయిపోతుంది. అంటే ఏదో 2-3 ఉన్నారు, 5-6 మంది ఉన్నారు అంటే చేయడానికి వీలయ్యేది. ఇప్పుడు ప్రతోడు ఇంట్రెస్ట్ చూపించకుండా ఏదో ముందు చక్కచక్క రాయటము అప్లికేషన్లలో, తర్వాత వద్దు నాకు లాంగ్వేజ్ చేంజ్ చేయాలి సబ్జెక్ట్ చేంజ్ అనే ఆలోచన ఎప్పుడైతే పిల్లలకు వస్తుందో అది రోజు రోజుకి సంఖ్య పెరగటం వల్ల ఏమైందంటే గవర్నమెంట్ ఇంకా ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో నిజమైన రూల్స్ ఆ రూల్స్ ఇప్పుడు పాటిస్తున్నారు. కనీసం ఈ రూల్స్ పాటిస్తారన్నా పిల్లలు అటువంటి తప్పులు చేయకుండా ఉంటారనే ఉద్దేశమే తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో ఏ కోఆర్డినేట్ ఇబ్బంది పెట్టాలనో కాదది, అది తప్ప ఆలోచన అది. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ జూన్ లో వస్తాయి అంటున్నారు, మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్ నాకు తెలిసి జూన్ జూలైలో అడ్మిషన్స్ ఎప్పుడు మనకు కాలేదు. మనకి ఎప్పుడు అడ్మిషన్స్ కూడా ఆగస్టులోనే అవుతుంటాయి. ఆగస్ట్ 31 వరకు వితౌట్ ఫైన్ ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మాత్రము విత్ ఫైన్ ఉంటుంది. అయితే ఎప్పుడన్నా ఇంకా రిక్వెస్ట్ చేస్తే దట్ విల్ గోస్ టు అప్ టు నవంబర్ ఎండింగ్. కానీ ఇక్కడ పిల్లలకందరికి ఏమైపోయిందంటే పాపం వాళ్ళు అడ్మిషన్ చేసుకుందాం అనుకుంటారు, ఎస్ఎస్సి ఫీ డేట్ వచ్చినప్పుడు వాళ్ళకి మైండ్ థాట్ వస్తుంది, ఈ ఆలోచన వస్తుంది. ఇంత ముందు కూడా మీకు అదే విషయం మాట్లాడారు. 10th క్లాస్ వచ్చినప్పుడు కాదు పిల్లలకి 10th క్లాస్ కు దీనికి ఏ రకమైన సంబంధం అంటే రెగ్యులర్ గా ఇంతకుముందు రెగ్యులర్ కు పడ్డప్పుడు పోవడం అనేది అది జరిగింది. యాక్చువల్లీ దీని ఉద్దేశంకు దాని ఉద్దేశం చాలా సంబంధం లేని విషయము. ఇది ఎప్పుడైనా నోటీస్ వస్తే చూసి చదువుకోవాల్సింది. కానీ పిల్లలు ఏమనుకుంటున్నారంటే నాకు ఏ కోఆర్డినేట్ కానీ అరే నాకు 10th క్లాస్ వచ్చింది కాబట్టి మాకు డేట్ ఇవ్వండి అనేది వస్తుంది. కానీ అది యాక్చువల్లీ దానికి దీనికి ఏ రకమైన సంబంధం లేదు. అది రాను రాను చిన్న చిన్నగా అట్లా వచ్చి అభివృద్ధి చెందిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ డేట్కి ఈ డేట్కి సంబంధం ఉంది కాబట్టి మాకు డేట్లు ఇవ్వాలి అంటుంది. ఇవ్వడం ఏం తప్పు లేదు, తీసుకొని కూడా చెయ్యొచ్చు, తప్పేం లేదు. అడగడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఎంతమంది ఎక్కువ మంది పిల్లలకు మనం అవకాశం ఇస్తే అంత గొప్ప. కాబట్టి అందుకు కూడా గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు ఇస్తుంది అడ్మిషన్లు కూడా. అది రిక్వెస్ట్ చేస్తే డిసెంబర్ వరకు, అంతకంటే దాటి చేయడానికి కూడా బాగుంది. ఎందుకంటే డిసెంబర్ 30 వరకు మనం అడ్మిషన్ తీసుకుంటే అక్కడి నుంచి 3-4 నెలలు ఉంటుంది. పిల్లలు చదవాలన్నా కానీ వాళ్ళకు కూడా ప్రాబ్లమే అది. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ ఇది అడగాల వద్దు. ఇప్పుడు మామూలుగా లాస్ట్ మనం ఇయర్ చూసినాం 10th క్లాస్ రెగ్యులర్ ఎగ్జామ్లలో
ఈ పేపర్ లీకేజీలు అవన్నీ చూసినాం. అవును అవును ఓపెన్ అవును స్కూల్ వ్యవస్థలో ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ అనేది జరగలేదు. అవును ఓకేనా? కానీ నాకు అంటే చాలా మంది పిల్లలు ఎగ్జామ్ రాసే కంప్లైంట్ ఏమి ఇస్తారంటే రెగ్యులర్ ఎగ్జామ్లలో 10th క్లాస్ పిల్లలకి కొంచెం నామినల్ గా ఏదో ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు నామినల్ గా వదిలేస్తారు కొంచెము. అది మనం అన్ని జిల్లాలలో చూస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకించి తెలంగాణ బోర్డు కానీ లేకపోతే కన్సర్న్ డిఓ కానీ ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్లని ఐఏఎస్ ఐపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ అంటే స్ట్రిక్ట్ గా నడిపిస్తున్నారు. అంటే దీనికి స్ట్రిక్ట్ అంటే ఏంటంటే పాపం పిల్లల్ని తలగొడు తిప్పనియకుండా కనీసం వాళ్ళ ఫోటో కొంచెం పాత ఫోటో పెట్టి ఫోటో మీది కాదని వాళ్ళని మళ్ళీ మళ్ళీ తిప్పడము, సిగ్నేచర్ మీది కాదని చెప్పేసి ఏ అండర్టేకింగ్ తీసుకోవడము. అంటే పిల్లలు కొంచెం అంటే వాళ్ళ పిల్లలు చదువుకోని పిల్లలు వాళ్ళు మానసికంగా బాగా సెంటర్ల ఒత్తిడికి పోయేస్తారు. అంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? దీని ఈ సమస్య కొద్దిగా జటిలమైన ప్రశ్న. ఏంటంటే కొత్త కొత్త అంటే దట్ ఈజ్ ఇన్ 2008-10 ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే కాపీ కొట్టడం జరిగింది. ఉమ్, సరే అది తప్పు జరిగిందా కాదా అన్న విషయం తర్వాత విషయము. కొంత కొత్త కొత్తలో దీనికి అంటే దీన్ని డెవలప్ చేయాలని కూడా అంటే ఓపెన్ స్కూల్ ఒకటి ఉంది, దీంట్లో చదువుకుంటే కూడా మనం ఫర్దర్గా పోవచ్చు అనే అభిప్రాయం వల్ల ప్రభుత్వం కూడా అప్పుడు ఏదో కొంత చూసి చూడినట్టుగా అంటే దాన్ని 30 మార్కులు వస్తే 35 మార్కులు వేసి పాస్ చేయటము ఇటువంటి జరిగింది. ఎందుకంటే దాన్ని కొద్దిగా అందరికి తెలియాలి, దాన్ని అభివృద్ధి చెందించాలనే ఆలోచన విధానంలో ఒక 2-3 ఇయర్స్ నడిచిన మాట వాస్తవమే. ఆ తర్వాత దాన్ని అంటే ఇంకా నేను ఓపెన్ స్కూల్ రాసి కాపీ కొట్టేసి పాస్ అయిపోద్దా అనే దురుద్దేశంతో పిల్లలు చేరటం మొదలు పెట్టగానే ప్రభుత్వం కూడా దాని గురించి కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే కూడా 30 మార్కులు వస్తే 35 మార్కులు వేయడము, 33 వస్తే 35 వేసి పాస్ చేస్తున్నారు. కానీ పిల్లలు కూడా అంతో ఇంతో చదువుకోవాలి అనే దృక్పథం మీద కొంత స్ట్రిక్ట్ అన్నమాట వాస్తవమే. కానీ తల తిప్పేయడం లేదు, అట్లా రెగ్యులర్ స్కూల్ పిల్లల ఉంది అంత రెగ్యులర్. ఇప్పుడు పరీక్షలు అన్న తర్వాత కంపల్సరీ స్ట్రిక్ట్ పెట్టాలి. వాళ్ళు అట్లయితేనే పిల్లలు చదువుకుంటారు, అభివృద్ధి చెందుతుంది. కానీ మనం కూడా ఏ కోఆర్డినేటర్స్ కానీ ప్రభుత్వం కానీ ఏం కాదు వాళ్ళని కాపీ కొట్టని ఏమైతే అనేది దృక్పథం మాత్రం చాలా తప్పు ఆలోచన అది. ఇది కరెక్టే సార్. మన అట్లాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓపెన్ స్కూల్ పిల్లలు అనేది 30 క్లాసులకే వస్తారు. ఇప్పుడు ఓపెన్ స్కూల్ క్వశ్చన్ పేపర్ రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో వీళ్ళు 30 క్లాస్ అటెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ చేసి కొంచెం థియరీ తక్కువ చేస్తే వాళ్ళు పాస్ కావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. ఈ విధంగా ఎందుకు మన బోర్డు అంటే ప్రయత్నిస్తలేదండి? ప్రయత్నం అంటే దానికి సంబంధించిన పుస్తకాలు వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. దాని ప్రకారం చూస్తే పాస్ ఇతర సంగతి వాళ్ళకు కూడా తెలిసి కూడా కొంత పట్టించుకోవటం ఎక్కడో విద్యార్థులు అన్నది కూడా ఉంది. ఇంకొక విషయము, ఈ పిల్లలు మీరు అంటే మీకు ఎంతకు మీ ఉద్దేశం ఏంటంటే తొందరగా పాస్ అయిపోయి కొత్త అకాడమిక్